తండ్రి కూతుళ్ళ కథ. ఒక ఊరిలో రామయ్య అనే రైతు తన ఇద్దరు కూతుర్లతో జీవిస్తూ ఉండేవాడు. పెద్ద కూతురు పేరు లక్ష్మి, చిన్న కూతురు పేరు గౌరి. వారి ఇద్దరికీ వివాహం జరిగింది. పెద్ద కూతురు లక్ష్మికి ఒక కుండలు తయారు చేసి అతన్ని పెళ్లాడింది. చిన్న కూతురు గౌరి ఒక రైతుని పెళ్లాడింది. ఒకసారి రామయ్య తన కూతుర్ల ఇంటికి వెళ్లి, తల్లి, మీ కోరిక ఏదైనా ఉందా? మీకోసం దేవుని దయ కోరుకుంటా అని అడిగాడు. లక్ష్మి: నాన్నా, మేము కుండలు తయారు చేస్తాం. మా వ్యాపారం బాగా సాగాలంటే ఎండ బాగా ఉండాలి. అందుకని మీరు ఎండాకాలం ఎక్కువ రోజులు ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించండి అని చెప్పింది. గౌరి: నాన్నా, మేము రైతులు. మా పంట బాగా పండాలంటే వర్షం బాగా పడాలి. దయచేసి వర్షాలు బాగా కురవాలని దేవుణ్ణి ప్రార్థించండి అని చెప్పింది. రామయ్య అవాక్కయ్యాడు. ఒక కూతురి కోరిక ఎండ కావాలని, మరొక కూతురి కోరిక వర్షం కావాలని. తను మరి ఎలా ప్రార్థించాలి అని ఆలోచించాడు. అప్పుడు అతనికి అర్థమైంది. ప్రతి ఒక్కరికి తమ పరిస్థితికి అనుగుణంగా కోరికలు ఉంటాయి. మనం ఎవరికి న్యాయం చెయ్యాలో నిర్ణయించడం కష్టం. అందుకే అన్ని పరిస్థితుల్లో సంతృప్తిగా ఉండడం ముఖ్యమైన గుణం. ఈ కథ సారాంశం: మనకు లభించిన దానిపై సంతృప్తిగా ఉండాలి. ప్రతి మనిషికి తాను జీవిస్తున్న పరిస్థితుల ప్రకారం కోరికలు వేరుగా ఉంటాయి. దేవుడు మన అవసరాలకు తగిన విధంగా దయచేస్తాడు. మనం తగినట్లు అంగీకరించుకోవాలి. ఇది చిన్న కథ అయినా జీవితానికి గొప్ప పాఠం నేర్పుతుంది.